హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో ఒక ఎక్సలెంట్ డ్రింక్ అండి, డ్రింక్ లేదా స్మూతీ అనొచ్చు. దాని పేరు ఏంటి అంటే రాగి ఓట్స్ స్మూతీ అండ్ రాగి బనానా స్మూతీ. టూ స్మూతీస్ కూడా చూసేద్దాము ఎలా తయారు చేసుకోవాలో. ముందుగా రాగి ఓట్స్ స్మూతీ కోసం అనేసి హాఫ్ లీటర్ వాటర్ ఒక ప్యాన్లో పెట్టేశానండి బాయిల్ కావడానికి. అందులోనే ఒక ½ ఇంచ్ వరకు సినమిన్ స్టిక్ యాడ్ చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి సినమిన్ యాడ్ చేశాను. వద్దు అంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 100 ml వరకు వాటర్ యాడ్ చేసి అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు రాగి పిండి లేదా ఫింగర్ మిల్లెట్ ఫ్లవర్ యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకోవాలండి, లమ్స్ లేకుండా. డైరెక్ట్గా అలా వేస్తేనే లమ్స్ ఫామ్ అవుతాయని నేను ఇలా నార్మల్ వాటర్లో మిక్స్ చేసి యాడ్ చేస్తానన్నమాట. ఇక రాగుల్లో కాల్షియము ఎక్కువగా ఉంటుంది. ఇది మన బోన్ హెల్త్కి ప్రమోట్ చేస్తుంది అన్న విషయం తెలిసిందే కదా. తర్వాత మనకు టీత్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఇది నివారిస్తుందండి. టీత్ హెల్త్ కూడా చాలా మంచిది. రాగులలో ఐరన్ ఉంటుంది కాబట్టి ఓట్స్ వేస్తున్నాము. ఇది కూడా చాలా మంచిది మనకు స్కిన్కి కానీ ఫైబర్ రిచ్గా ఉంటుంది. ఓట్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా డ్రై రోస్ట్ చేసుకోవాలంటే ఒక ప్యాన్లో యాడ్ చేసి అంత లోపల ఇది కూడా బాయిల్ అవుతుంటుంది. రాగి జావని కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగట్టేస్తుంది. ఇక ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది, రిచ్ ఇన్ ఫైబర్ ఉంటుంది. ఇక మనకి టీత్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా. టూత్ పేస్ట్ కానీ టూత్ బ్రష్ల్లో కానీ ఏమీ ఉండదండి. మనం తీసుకునే డైట్ మనము హైజీనిక్గా మనం పెట్టుకునే హైజీనిక్ని బట్టి మనకు టీత్ ప్రాబ్లమ్స్ అనేది మనము నివారించుకోవచ్చు, అంతే కదా. తర్వాత ఇవి కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఓట్స్ యాడ్ చేశాను. తర్వాత ఆల్మండ్స్, డేట్స్ అండి, అవి సీడ్స్ తీసేసిన డేట్స్ ప్లస్ పీల్ తీసేసిన ఆల్మండ్స్. ఇక ఇందులో పంకిన్ సీడ్స్, సెస్మీ సీడ్స్ అవి ఉన్నాయి. ఉన్నవి స్కిప్ చేసేసుకోవచ్చు, ఉన్నవి యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ ముందుగానే ఒక ½ అవర్ బిఫోర్ నానబెట్టేశానండి. తర్వాత అందులోనే కిష్మిష్ యాడ్ చేశాను, ఒక 20 అలా. చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. చియా సీడ్స్ కూడా ఒక 10 మినిట్స్ అలా నానబెడితే త్వరగా నానిపోతాయండి అవి. ఇక చియా సీడ్స్లో మనకు ఇది హార్ట్ హెల్త్కి మంచిది, బ్లడ్ షుగర్ను రెగ్యులేట్ చేస్తుంది, వెయిట్ లాస్కి పనిచేస్తుంది. ఇక బోన్ హెల్త్కి, ఇన్ఫ్లమేషన్ బాడీలో ఏమైనా తగ్గిస్తుందండి. గట్ హెల్త్ కూడా చాలా మంచిది, స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా యూస్ఫుల్ అండి, బెనిఫిషియల్ అండి. ఇవి ఏవైనా ఇంగ్రీడియంట్ లేకుంటే అవి స్కిప్ చేసుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళు 100% తీసుకోవచ్చండి ఇందులో. ఎందుకంటే మనము న్యాచురల్ స్వీట్స్ ఏమి హనీ కానీ ఇక షుగర్ కానీ జాగరీ కానీ ఏది యాడ్ చేయలేదు కాబట్టి హ్యాపీగా డయాబెటీస్ వాళ్ళు కానీ వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. పైనుండి కాస్త చియా సీడ్స్, ఆల్మండ్స్ వేసుకోవచ్చు. గటగట అని లేకుండా సిప్ బై సిప్ తీసుకుంటే మనకు సలైవాలో ఎంజైమ్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా మనకి గట్ హెల్త్ కానీ డైజెషన్ కానీ చాలా మంచిది. హ్యాపీగా 1 మీల్ స్కిప్ చేసేసి ఇవి పెట్టుకోవచ్చండి. 1 మీల్ బదులు మార్నింగ్ కానీ లంచ్ కానీ డిన్నర్లో కానీ చాలా హ్యాపీగా టమీ ఫుల్ అనిపిస్తుంది. తర్వాత బనానా రాగి స్మూతీ కోసం అనేసి ఒక జార్లో మనం రాగి జావ చేసుకున్నాం కదా, అది ఒక 100 ml యాడ్ చేసుకోవచ్చు. తర్వాత జాగరీ పౌడర్ అండి, ఇది బెల్లం పౌడరు, ఆర్గానిక్ కాబట్టి కలర్ కొంచెం అట్లా బ్లాక్గా ఉంది. అందులోనే వేయించి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేశాను, 1 టేబుల్ స్పూన్. తర్వాత ఒక బనానా ఇలా రఫ్గా కట్ చేసి వేసేసుకోవచ్చు. ఇక బనానాలో పొటాషియం ఎక్కువ ఉంటుంది, బీపీని రెగ్యులేట్ చేస్తుందండి, బ్లడ్ ప్రెషర్ని తగ్గించేస్తుంది. ఇందులో ఐరన్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ డ్రింక్స్లో, ఈ స్మూతీస్ లేదా స్మూతీ అని కూడా అనుకోవచ్చు. ఇందులోనే ఒక 100 ml వరకు మిల్క్ యాడ్ చేశాను. మిల్క్ వద్దంటే వాటర్ వేసుకోవచ్చండి. ఏవైనా ఇంగ్రీడియంట్స్ లేకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఉన్న వాటితోనే మనము హ్యాపీగా బెనిఫిషియల్గా తీసుకోవచ్చు అనమాట ఈ డ్రింక్స్. ఇక వింటర్లో ఇమ్యూనిటీ మన తగ్గిపోతుంటుంది కాబట్టి ఇమ్యూన్ పవర్ని కూడా, ఇమ్యూన్ సిస్టమ్ని కూడా ఇది బూస్ట్ చేస్తుంది అనమాట. ఇక రెడీ అయిపోయిన స్మూతీని ఒక సర్వింగ్ గ్లాస్లో వేసుకొని పైనుండి కాస్త చియా సీడ్స్, కాస్త ఆల్మండ్స్ వేసుకోవచ్చు. ఆల్మండ్స్ లేకుంటే స్కిప్ చేసేయచ్చండి. చియా సీడ్స్ బెనిఫిట్స్ మనకు రాగి, ఓట్స్, బనానా అన్ని బెనిఫిట్స్ ఒకే డ్రింక్లో వచ్చేస్తున్నాయి కదా. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రింక్ని వింటర్లో ఎంజాయ్ చేస్తారని హోప్ చేస్తున్నాను. చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. హెల్దీ డ్రింక్ అండి, ప్రతి ఒక్కరు కూడా యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కరికి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్.